ఒక పర్సన్ నాకు డిఎం చేసి, బ్రో మీరేంటి బ్రో ఉన్నోళ్ళు ఏమైనా చేస్తారు అని చెప్పిండు. సో పాయింట్ ఏంటంటే, బఫెలోస్కి డబ్బులు తక్కువ అవడంతో నిన్న నేను నా దగ్గర ఉన్న గోల్డ్తో పాటు అమ్మ దగ్గర ఉన్న గోల్డ్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. సో దీన్ని బట్టి మేము ఎంత ఉన్నోళ్ళమో మీకు అర్థమై ఉంటుంది. సో ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే, సరిగ్గా నేను 9th క్లాస్ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్తో మా నాన్న మాకు దూరం అయ్యారు. సో అంతకుముందు నుంచే ఈ ఫామ్ అనేది మాకుండే. సో మా నాన్న దూరం అయ్యాక ఈ ఫామే మాకు ముందుకు దారి చూపించింది. అలా అప్పటి నుంచే మార్నింగ్ ఫామ్ పనులు చూసుకొని స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఫామ్ పనులు చూసుకునేవాడిని. మిగతా టైంలో అమ్మ చూసుకునేది. సో అలా నా యొక్క చదువు, మా చెల్లి యొక్క చదువు మొత్తం ఈ ఫామ్ మీదనే డిపెండ్ అయి ఉండేది. సో నేను ఇంటర్లో ఉన్నప్పుడు వేరే బిజినెస్ ఏమైనా చేద్దామని మా అమ్మని అడిగితే మా అమ్మ ఎప్పుడు వద్దనేదే కాదు, చాలా సపోర్టివ్గా ఉండేది. అలా నేను ఇంటర్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన. ఆ బిజినెస్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అమ్మతో షేర్ చేసుకునేవాడిని కాదు, ఎందుకంటే అమ్మ కూడా బాధపడుతుందేమో అని ఫీలింగ్ అనేది నాకుండే. సో అమ్మ అప్పుడు నన్ను చూసి అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ చూపించేది. సో ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి, అప్పుడే మనం ముందుకెళ్తాం. సో ఇంతవరకు అయితే అంత ఈజీగా అయితే ఏం రాలేదు. దీని వెనకాల మా అమ్మ యొక్క సపోర్ట్, కృషి చాలా ఉంది. అలా మా అమ్మ యొక్క సపోర్ట్ ఉండడంతో ఈ ఫామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ రా ఫామ్ స్టార్ట్ చేసిన. సో నేను బ్యాంక్లో తాకట్టు పెట్టిన గోల్డ్ని నేను నా మొబైల్ ఒక వాల్పేపర్ పెట్టుకున్నా. ఎందుకంటే నేను మొబైల్ చూసినప్పుడల్లా ఈ థింగ్స్ అన్నీ గుర్తుకు రావాలని.